మరో 2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో వేగంగా బయటకు బురద శిథిలాలు వచ్చేస్తున్నాయి. టీబీఎం మిషన్ కటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ప్రొక్లైన్ మిషన్ ద్వారా బురద క్లీన్ చేస్తున్నారు. జీపీఆర్ మిషన్ ద్వారా గుర్తించిన 4 ప్రాంతాల్లో తవ్వకాలు కూడా పూర్తి చేశారు. మరో 4 ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్ చివరి ప్రమాద స్థలి వరకు వెళ్లేందుకు రెస్క్యూ టీం రూట్ క్లియర్ చేస్తోంది. పన్నెండు రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు 8 మంది కార్మికుల జాడ లభించలేదు. నిన్న కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రాగా సహాయక చర్యలు వేగవంతం చేశారు. జాగిలాల సాయంతో కార్మికుల కోసం అన్వేషణ కొనసాగిస్తూ ఉండగా 2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ మరో 2 రోజుల్లో కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో బయటకు బురద శిథిలాలను వేగంగా తీసుకొస్తున్నారు. టీబీఎం మిషన్ కటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. అటు ప్రొక్లైన్ మిషన్ ద్వారా బురద క్లీనింగ్ చేస్తున్నారు. జీపీఆర్ మిషన్ గుర్తించిన 4 ప్రాంతాల్లో తవ్వకాలు కూడా పూర్తి చేశారు. మరో 4 ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగనున్నాయి. లోకో ట్రైన్ చివరి ప్రమాద స్థలి వరకు వెళ్లేందుకు కూడా రెస్క్యూ టీం రూట్ క్లియర్ చేస్తోంది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. 12 రోజులుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా 8 మంది కార్మికుల ఆచూకీ అయితే లభించలేదు. సంబంధించి అక్కడ కొనసాగుతున్న పనులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పుడిప్పుడే టెక్నికల్ గా ఉన్న అంశాలన్నీ కూడా క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో సొరంగం వద్ద ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? రైట్, ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాదంకు సంబంధించి నేటికి 12 రోజులు గడుస్తుంది. 12 రోజుల నుండి కూడా రెస్క్యూ బృందాలన్నీ కూడా ఆపరేషన్ కి సంబంధించి ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక చర్యలన్నీ కూడా ముమ్మరంగా సాగుతూనే ఉన్నాయి. కానీ 12 రోజుల నుంచి కూడా మొదటగా 4 ఆచూకీ స్పాట్స్ దొరికాయని చెప్పేసి ఎన్డీఆర్ఐ బృందం మార్క్ చేసినప్పటికీ మిగతావంతా కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ కి అవతల వైపు ఉన్నట్టుగా కూడా 4 స్పాట్స్ అంతా కూడా మార్క్ చేసిన నేపథ్యంలో మొదటగా 4కు సంబంధించిన స్పాట్స్ లో తవ్వకాలు అయితే పూర్తిగా అయిపోయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే 3 మీటర్ల లోపల కొన్ని పైప్స్, ఇతర టన్నెల్ బోరింగ్ మిషన్, ఇతర సామాగ్రికి సంబంధించి కూడా దొరికినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా 8 మంది ఆచూకీ కోసం అయితే ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఇప్పటి వరకు కూడా కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో అది ఒక పాడైపోయిన పరిస్థితి కనిపించింది. నిన్న మార్నింగ్ 12 గంటల ప్రాంతంలో కన్వేయర్ బెల్ట్ అంతా కూడా పునరుద్ధరణ పూర్తిగా అయిపోయింది. దాని నుంచి లోపలున్న ఏదైతే బురద, మట్టి, రాళ్లకు సంబంధించి కూడా కన్వేయర్ బెల్ట్ నుంచి తిరిగి కన్వేయర్ బెల్ట్ నడవడంతో బయటికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా రెస్క్యూ బృందాలన్నీ కూడా 0 పాయింట్ వరకు కూడా చేరుకున్నాయి. బురదకు సంబంధించి కొద్ది కొద్దిగా కన్వేయర్ బెల్ట్ నుంచి తర్వాత జేసీబీ సాయంతో బయటకు తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదైతే 8 మంది ఆచూకీకి సంబంధించి కన్వేయర్ బెల్ట్ పనిచేయడం, తర్వాత షిఫ్ట్ల మాదిరిగా రెస్క్యూ బృందాలన్నీ లోపలికి వెళ్లడం, ఒక్కో షిఫ్ట్ కు సంబంధించి 120 మంది కూడా లోపలికి వెళ్లి పనిచేయడంతో పాటు
4 షిఫ్ట్లుగా వీళ్ళంతా కూడా వెళ్లి లోపల పనిచేస్తున్నారు. ఓవైపు యాంత్రికంకి సంబంధించి కన్వేయర్ బెల్ట్ పనిచేయడం, ఇటు శ్రమికులు కూడా కార్మికులంతా కూడా శ్రమ చేయడం ద్వారా త్వరగా పూర్తయ్యే అవకాశం కూడా ఉందంటూ ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ 2 రోజుల్లో అయితే ఒక కొలిక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ 8 మంది ఆచూకీకి సంబంధించి. ఇప్పటివరకే కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, తర్వాత ఏదైతే జైపీ కంపెనీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళకి హామీ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సాగర్.